జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైన దైవ కృపాస్వరం అను కార్యక్రమానికి వీక్షిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. కొంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించి మాకు ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు. మీకందరికీ మా వందనాలు. ఈ విధంగా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని దర్శించడానికి ఇలాంటి ఛానల్ దొరకటం చాలా సంతోషం. మీ పరిచర్య కొరకు ప్రార్థన చేసిన కొంతమంది దైవ సేవకులు, ట్రైనింగ్ పొందిన వారు, మా సహోదరులు ఫోన్లు చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఫ్యూచర్లో ఒకవేళ దేవుని చిత్తం ఉంటే ముఖాముఖిగా మనం కలుసుకుందాం, దేవుని ఆశీర్వాదాలను పొందుదాం. ఈ దినమున యేసు క్రీస్తు దైవత్వం గురించి ఇంకొక మాట. యోహాను సువార్త మన పుస్తకం. యోహాను సువార్తల్లో ఉన్న సాక్ష్యాలను మనం బయట తీసుకుని వస్తున్నాం. ఇది డివోషన్ టైం కనుక కొద్ది నిమిషాలు మాత్రం మనం మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇంకేదైనా ఫ్యూచర్ ఇంకా సమయం ఉంటే డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. ప్రియులరా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని బట్టి వందనాలు. నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యమును వినటానికి మాకు ఆయుష్ను పొడిగించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, యోహాను సువార్తలో ఉన్నటువంటి సందేశములను, ప్రత్యేకంగా మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తును గూర్చిన దైవత్వం గురించి మేము మాట్లాడుతుండగా మా విశ్వాస జీవితాన్ని అయ్యా వృద్ధి కలగజేయమని యేసు నామమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించిన గాక. ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినమున యేసు ప్రభువును గూర్చిన దైవత్వము సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం. సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తే సమస్తము బయలుపరుస్తాడు అని వ్రాయబడి. అని అంటే ఏంటంటే, యేసు సమస్తమును బయలుపరచువాడు. అందుకే యేసు క్రీస్తు దైవత్వం గురించి మాట్లాడుతున్నా. యేసు క్రీస్తు దేవుడు కాకపోతే సమస్తము బయలుపరచలేడు. నేనే దేవుడిని అని చెప్పనక్కర్లేదు. దేవుడు అనే మాట ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు. ఒక అద్భుత కార్యం చేసిన దేవుడు అని పిలుస్తారు. యేసు దేవుని గురించి దైవత్వంలో ఉన్న విషయాలు చాలా చక్కగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని వాక్యం మనం చదువుతా ఉన్నప్పుడు దేవుని సత్యాలు బయలుపరచబడతాయి. వాక్యం చదివితే నీవెవరో, నేను ఎలాంటి వ్యక్తినో, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా సృజింపబడ్డాం, మన ఫ్యూచర్ ఏంటి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని దేవుని వాక్యం మాత్రమే చాలా పరిశుద్ధంగా, న్యాయంగా ప్రత్యక్షపరచబడి మనకు తెలియజేశాడు. కనుక యేసు వస్తే అంటే క్రీస్తు వస్తే, క్రీస్తు అనే మాట అది గ్రీకులో నుండి వచ్చింది. దాని హిబ్రూలో వాడబడిన మాట, పాత నిబంధనలో వాడబడిన మాట మెస్సయ్య. మెస్సయ్య అంటే రాజు, అంటే ప్రపంచాన్ని నేలే రాజు. అది ఒక దేశానికి కాదండోయ్, ప్రపంచ దేశానికి, ప్రపంచ భాషలందు కలిగిన వారందరూ కూడా ఆయన మాట వినవలసిందే. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలగలేదో, కలిగినది ఏదియో కూడా ఆయన లేకుండా కలగలేదో. కనుక సమస్త అధికారము కలిగి ఉన్నవాడు, అలాగే జీవపు మాటలు కలిగి ఉన్నవాడు, యేసు జీవజలం కలిగి ఉన్నవాడు. ఈ రోజు సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మెస్సయ్య వస్తే, క్రీస్తు అనబడిన వాడు వస్తే, ఇశ్రాయేల్ రాజు అనేవాడు ఈ భూలోకానికి వస్తే సమస్తమును తెలియపరుస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన బోధకుడు. గాడ్ ఈజ్ టీచర్. దేవుడు బోధిస్తాడు. దేవుడు ప్రపంచాన్ని చక్కబరచడానికి ఆయనకు తెలివి ఉంది, ఆయనకు క్రమం ఉంది, ఆయనకు చట్టం ఉంది, ఆయనకు ధర్మశాస్త్రం ఉంది. దాని ప్రకారంగా ఆయన పనులు చేస్తాడు. అన్యాయస్తుడు ఏమి కాదు, ఆయనలో ఏ పాపం లేదు.
ఏ మోసము లేదు మనుషుల్ని మోసం చేయటానికి. యేసు క్రీస్తుని గురించి అర్థం చేసుకోకపోవటం వలన ఆ దేశానికో కులానికో గోత్రానికో మన చుట్టూ అనేకులు ఉన్నందువలన మన రక్తం ఎక్కడైతే ఉన్నదో లేదా పుట్టుకుని వచ్చామో ఆ ఊరు ఆ ప్రాంతానికి సెటిల్ అయిపోయింది ప్రియులరా. కానీ బైబిల్ మాట్లాడుతున్న దేవుడు ప్రపంచాన్ని సృజించిన దేవుడు, అందుకే మహాదేవుడు. ఈ మహాదేవుడు ఏం చేస్తాడంటే మనుషుల రహస్యములను బయలుపరుస్తాడు. అదేనండి యేసు క్రీస్తు వారు చేశారు. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె రహస్యాన్ని బయటికి లాగాడు. కానీ సత్యాన్ని ప్రకటించటానికి, ఆమె జీవితాన్ని మార్చటానికి దేవుడు మాట్లాడిన సమాధానకరమైన మాటలు, దేవుడు ఆమెను తిట్టలేదు, దేవుడు ఆమెను అవమానపరచలేదు, ప్రేమతో సత్యాన్ని చెప్పడం జరిగింది. ఆమె జీవితంలో ఉన్న కష్టాన్ని ఒక్కొక్కటి బయటకు లాగుతా ఉంటే ఆల్రెడీ ఎవరో రికార్డ్ చేసి చూపిస్తున్నట్లు అనిపించింది తనకు. అప్పుడు అన్నది, అయ్యా నాకు ఒక విషయం తెలపబడింది. ఏంటంటే మెస్సయ్య గనక వస్తే, క్రీస్తు అనేవాడు కనుక వస్తే ఈ లోనికి అన్ని విషయాలు ఆయన బయలుపరుస్తాడయ్యా, నీవేనా అనంటే ప్రభు నేనే అంటాడు. నేనే క్రీస్తుని అంటున్నాడు, నేనే మెస్సయ్యనని చెప్పాడు. కనుక ప్రియులరా, యేసు ఎవరు అంటే సమస్తమును బయలుపరచువాడు. పాత నిబంధన కాలంలో వ్రాయబడిన పుస్తకం ఒకటి ఉంది, ద్వితీయోపదేశకాండ 30 వచనంలో, రహస్యములు దేవునివి, ప్రత్యక్షపరచబడినవి మనకందరికి. కనుక రహస్యములు ఎరిగిన వాడు యేసే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీవు దాచిన ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. కనుక ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన జీవం కలిగి ఉన్నవాడు కనుక మనం ఒప్పుకోవాలి. మన పాపము, మన యొక్క చేష్టలు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి గుణలక్షణాలు ఏవైతే మన జీవితంలో ఉన్నదో మనుషులు ఎదుట దాచుకుంటాం, కానీ దేవుని ఎదుట మనం దాచుకోలేము. కనుక దేవుడు అనేవాడిలో కనుక వస్తే సమస్తమును బయలుపరుస్తాడు. సమరయ స్త్రీకి ఉన్నటువంటి ఆ సమస్యలను, భర్తలతో ఉన్నటువంటి సమస్యలను, తన జీవితం గతులు స్థితులు మారిపోయినాయి, అగమ్య గోచరంగా ఉంది, నిరాశలో ఉన్నటువంటి స్త్రీకి ధైర్యాన్ని ఉంచాడు. అప్పుడు నేను నీకు జీవజలాన్ని ఇస్తాను, నీ పాపలను ఒప్పుకో అని చెప్పాడు. అప్పుడు తను పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మెస్సయ్య నాతో మాట్లాడాడు, క్రీస్తు నాతో మాట్లాడాడు అని ఊరంతా ప్రచారం చేయటం జరిగింది. అప్పుడు సమరయులందరూ వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, అవునా కాదా అని. కనుక సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు గురించి సమస్తమును బయలుపరచువాడు. సమస్తమును బయలుపరచువాడు ఎవరో తెలుసా? దేవుడే సమస్తమును బయలుపరచువాడు. కనుక యేసు దేవుని కుమారుడని పిలువబడింది, సేవకుడని పిలువబడింది, గుర్రపిల్లని పిలువబడింది, యాజకుడని పిలువబడింది, సేవకుడు దాసుడని పిలువబడింది. అన్ని రీతులుగా ఆయన గురించి వ్రాయబడింది. అన్ని అంతటలో అన్ని కోణాల్లో ఇమిడి ఉన్నవాడు యేసు ప్రభువారే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ఏదైనా కూడా ఆయనకు తెలుసు. కనుక చెప్పండి, ఒప్పుకొనండి, మీ బాధలను ఆయనకు చెప్పండి. మీరు చెప్పకపోయినా ఆయనకు తెలుసు, కానీ మీరే చెప్పాలి. ఆయన ప్రభువుగా మీరు గుర్తించి, దేవుడిగా గుర్తించి మీ సమస్యలు ఆయనకు చెప్పుకుంటే సర్వం ఎరిగినవాడు కనుక నీ సమస్యలు ఏంటో ఆయనకు తెలుసు. కనుక నీవు ఒప్పుకుంటున్నప్పుడు తండ్రిగా ఆయన మిమ్మల్ని హత్తుకుంటాడు, స్వీకరిస్తాడు. భయపడబాకండి. మీకేదైనా అడ్డు వస్తుందేమో, అహం వస్తుందేమో, అది కులమా, జాత, డబ్బా, అందమా, అంతస్తా, లేకపోతే ఇంకేనా వెర్రి జ్ఞానము, ఏదైనా అడ్డు వస్తుందేమో, ఈ అడ్డంతా తొలగించుకుని క్రీస్తుని విశ్వసించు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఎరుగున్నవాడు కనుక నీకు జవాబిస్తాడు. సమరయ స్త్రీకి ఎలాగైతే సమాధానం కలిగిందో, పాపక్షమాపణ కలిగిందో, ధైర్యం కలిగిందో, మనశ్శాంతి కలిగిందో, అలాగే మీ జీవితంలో ఉన్న ప్రతి రహస్యాన్ని ఆయనకు తెలుసు కనుక
మీరు ఒప్పుకోనండి. ఓ మహారాజు, బైబిల్లో ఉన్నటువంటి రాజు, దేవుని హృదయాన్ని ఎరిగినవాడు ఆయన దావీదు మహారాజు. ఆయన ఒక కీర్తనలు ఎలా రాశాడు, నేను ఆకాశమునికి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమును దిగి తప్పించుకోవాలని నేను మూసుకున్నా నీవు అక్కడ ఉన్నావు. అందుకు ఒక గాయకుడు అన్నాడు, నీవు లేని చోటేది యేసయ్యా. కనుక దేవుడు అంతటా ఉన్నవాడు, ఒక్క దేవుడు అన్నింటినీ ఎరిగినవాడు, ఒకేసారి ప్రజలందరి సమస్యలను ఎరిగినవాడు. కనుక ఆయన వద్దకు రా, పాపంలో ఒప్పుకో, ఆయన మీకు సమాధానం అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, ఈ వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరుల జీవితాల్లో ఏదైనా పాపములు దాగి ఉంటే, ఏదైనా సమస్యలో దాగి ఉంటే, అది దాచుకుంటూ చాలా విపరీతంగా పెరిగి ఉన్నదేమో, బంధకంగా ఉన్నదేమో. అది త్రాగుడనే బంధకమా, అది వ్యభిచారమనే బంధకమా, లేకపోతే అబద్ధమనే బంధకమా, మోసమనే బంధకమా, లేకపోతే తాంత్రిక శక్తుల చేత నింపబడిన బంధకమా, లేకపోతే ఏదైనా కావచ్చు. విడిపించి పాపములు క్షమించి మీ సమాధానము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రకటించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.